ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో అంటే చాలామంది కమెంట్ బాక్స్లో క్వైరీస్ పెడుతున్నారు, కాకపోతే అందరికీ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ అనేది కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే శిరీష గారు అడిగారు, హాయ్ మ్యామ్, నాకు డెలివరీ అయ్యి 21 days అవుతుంది, సి సెక్షన్, బట్ నాకు యూరిన్ లీక్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లమా మ్యామ్? ఓకే. సో శిరీష గారు, మీకు సిజేరియన్ అయింది అంటున్నారు. సిజేరియన్ అయిన 21 daysకి యూరిన్ లీకేజ్ అవుతుంది అంటున్నారు. సో బేసికల్లీ ఏంటంటే మీది ఇదే ఫస్ట్ సిజేరియనా, లేకపోతే ప్రీవియస్గా ముందు సిజేరియన్స్ అయినాయా, అండ్ డెలివరీ టైంలో ఏమైనా ఇబ్బంది అయిందా అనేది ఒక్కసారి చూసుకోండి. యూజువల్గా ఏంటంటే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీలో కూడా బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ యూరిన్ లీకేజ్ అనేది కామన్. డెలివరీ తర్వాత కూడా 45 days టైం పడుతుంది, అంటే అన్ని హార్మోన్స్ నార్మల్ అవ్వడానికి. బేసికలీ ఏంటంటే మనకు బ్లాడర్ కొంచెం వీక్గా అవ్వడము, దానివల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అంటే మీకు కంటిన్యూస్గా లీక్ అవుతుందా, లేకపోతే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు 1-2 drops లీక్ అవుతుందా, అదొకటి చూసుకోండి. 1-2 drops లీక్ అవుతుందంటే మీరు కీగిల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు చాలా రిలీఫ్ ఉంటుంది, తేడా కూడా ఉంటుంది. అది అలా కాకుండా కంటిన్యూస్ లీకేజ్ అవుతూ మీరు ప్యాడ్ కానీ డైపర్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది అంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.